ఉంటే ఇవాళది ఎంత మారింది. ఇవాళ తీగలే లేవు ఎక్కడ. వైర్లెస్ టెలిఫోన్లు వచ్చాయి, ల్యాండ్ ఫోన్ పోయింది, సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ కూడా పోయింది, స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, స్మార్ట్ ఫోన్ కూడా పోయింది, ఆండ్రాయిడ్ ఫోను, పెదరాయిడ్ ఫోను చాలా వచ్చేసాయి ఇక్కడ. యాపిల్ ఫోను, మొత్తం జామకాయ ఫోను, వంకాయ ఫోను, చాలా ఫోన్లు వచ్చాయి ఇక్కడ. అన్ని రకాల మొత్తం మన జీవితాన్ని శాసిస్తున్నాయి ఇవాళ. ఈ సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన కనిపెట్టింది మానవ జాతికి మేలు జరగాలని తప్ప సంసారాలు కూలిపోవాలని కాదు. ఏ విదేశీయుడైనా మన దేశీయుడైనా ఆ పని చేయడు ఖచ్చితంగా. అందుకే మనోనిగ్రహం చాలా అవసరం. మీ దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. నేను వస్తుంటే చెయ్యి కాలు లేనివాడైనా ఉంటాడేమో కానీ ఫోన్ చేతిలో లేనివాడు మనిషి ఉన్నాడు అసలు. పైగా ఎన్ని చేతులు ఉన్నాయో అన్ని ఫోన్లు ఉంటాయి. కొందరికి చేతులు కాళ్ళు కూడా కలిపి 4 ఫోన్లు కూడా ఉంటాయి. కొందరు వినాయకుడిలా ఉంటారు, 4 చేతులు కాబట్టి వినాయకుడికి 4 ఫోన్లు ఉంటాయి ఏకంగా. ఎందుకంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడితే ఇంకో ఫ్రెండ్కి తెలియకూడదు కదా, రకరకాల గొడవలు ఉన్నాయి కదా మనకి. అందుకని ఎన్ని యాప్లు, ఎన్ని డూపులు, ఎన్ని ఊపులు ఉంటే కనుక నడుస్తుంది కనుక వీటిని వినియోగించే విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మొత్తం కూలిపోతాం ఖచ్చితంగా. ఇవాళ కాలం ఎటువంటిది అంటే మీరు గమనించండి. పరిశోధక విద్యార్థులందరికీ నా విజ్ఞప్తి, ప్లాస్టిక్కి విరుగుడు కనిపెట్టగలిగితే మీ పరిశోధన ద్వారా, ఎందుకంటే అది మీరు దానికోసం చేయొచ్చు, దేనికోసమైనా చేయొచ్చు, దేనికోసం చేస్తున్నా అది దొరకచ్చు. ఇవాళ ప్లాస్టిక్ ఎంత భయంకరంగా ఉంది అంటే, మనం వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతున్నామంటే సూక్ష్మ రేణువులు మనలో ప్రవేశిస్తున్నట్టే లెక్క. అతి చలి ఉన్నా అతి వేడి ఉన్నా అది ప్లాస్టిక్ని గ్రహిస్తుంది వెంటనే. ఈ ప్లాస్టిక్ కనిపెట్టిన మహానుభావుడు ఒకడున్నాడు, బెకెలాండ్ అని, వాడు అమెరికా వాడు. వాడు కనిపెట్టినప్పుడు వాడు ఉద్దేశం ఏమిటి అంటే, ఏదో ఒక తరిగిపోకుండా, అరిగిపోకుండా, చెదపట్టకుండా, పుచ్చిపోకుండా ఒక వస్తువు ఉంటే బాగుండు అని వాడు కనిపెట్టాడు. కానీ ఇవాళ అది ఏం చేసింది తెలిసే, బెకెలాండ్ కనిపెట్టిన ప్లాస్టిక్, దాని మీద కావ్యంలో రాశాను నేను. ఆ బెకెలాండ్ అన్నవాడుకో నమస్కారం నాయన. బెకెలాండ్ కనిపెట్టిన ప్లాస్టిక్ బ్రహ్మ పదార్థమోచు చెడకన్ విడకన్ సకలమ్మునాక్రమించెను, చెడకన్ విడకన్ సకలమ్మునాక్రమించెను, వికసింపవు వాడవయ్యే విరులున్ తరులున్. ఆయన ఏ ముహూర్తాన్ని ఈ ప్లాస్టిక్ కనిపెట్టాడో బెకెలాండ్ అనే మహానుభావుడు అమెరికాలో. కానీ ఇవాళ మన జీవితాలు మొత్తం ప్లాస్టిక్ మయం అయిపోయాయి. దేవుడికి అలంకారం చేసినా సరే మామూలు దండలు వాడిపోతే ప్లాస్టిక్ దండలు పట్టుకొచ్చేయండి అంట. మొత్తం వైర్లన్నీ ప్లాస్టిక్కే. చివరికి ముందు ముందు ప్లాస్టిక్ బట్టలు కూడా రాబోతున్నాయి. కంకో శుభవార్త, ప్లాస్టిక్ మొగుడు ప్లాస్టిక్ పెళ్ళం కూడా వస్తారమ్మ ఖచ్చితంగా. జపాన్ దేశం బాగా అభివృద్ధి చెందింది కదా, వాళ్ళు ఇంకో విషయంలో కూడా బాగా అభివృద్ధి చెందారు. మీకు తెలుసో తెలియదో, జపాన్లో విడాకులు ఉండవట. పెళ్లి చేసుకుంటే ఇంకంతే, విడాకులు ఉండవు. వాళ్ళు ఏం సీతారాములు అనుకోకండి.